దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. మనము గత 2 వారాల నుంచి సఫలత గురించి ధ్యానం చేసుకుంటున్నాం. హల్లెలూయా. మనము ఏ విధంగా మన జీవితంలో సఫలత కలిగి ఉండాలి, నీవు ఏ విధంగా సఫలుడవు కాగలవు, నీవు నీ జీవితంలో విజయాన్ని ఏ విధంగా సాధించాలి, దేవుని దృష్టిలో దేవుని స్టాండర్డ్ కి తగ్గట్లుగా నీవు నీ జీవితాన్ని చివరికి వచ్చేసరికి నీ జీవితము విజయవంతంగా ఏ విధంగా ముగించబడాలా అన్న విషయాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ రోజు కూడా మనము ఆ వర్తమానంలో మిగతా విషయాలను ధ్యానం చేసుకుంటాం. కాబట్టి అందరము దయచేసి తల్ల ఉంచుదాం. దేవుడు మనందరితో మాట్లాడాలని, మనందరికి సహాయం చేయాలని, దేవుని వాక్యము ద్వారా మనలందరినీ ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా మీ మనస్సులో ప్రార్థన చేసుకోండి. దేవా, నీవు నాతో మాట్లాడు తండ్రి, నీ ప్రేమ గల స్వరము మాకు వినిపింపజేయండి తండ్రి అని ప్రార్థన చేసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. నీ వాక్యం వినాలని ఎంతో ఇష్టపడి నాయన, ఎంతో ఆశతో నాయన నీ పాదాల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నాయన. ఈ నెలకు నాయన, ఈ వారానికి మాకు కావలసిన ఆత్మీయ బలము తండ్రి, ప్రభు ఆత్మీయ ఆహారము తండ్రి, ఈ సమయంలో మీరు మాకు దయచేస్తారన్న విశ్వాసముతో తండ్రి నీ పాదాల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం. నీ వాక్యాన్ని మాకు విరిచి పంచండి నాయన. అల్పుడు అయోగ్యుడు ప్రభు నాయన, ఏమాత్రము నాయన తండ్రి పరిశుద్ధత లేని నాయన నీ దాసుడు నీ పక్షాన్ని నిలబడుతుంటుండగా తండ్రి, నీవే కనికరించి నీ కృపను దయచేసి క్షమించి నాయన, శుద్ధీకరించి నాయన, నీ యొక్క పరిశుద్ధ స్వరము నాయన ఈ యొక్క దీన దాసుని ద్వారా మీరు వెల్లడి చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. కనికరించండి నాయన, నీవే మాతో మాట్లాడండి నాయన. ఈ సమయాన్ని మా జీవితంలో ఒక గొప్ప సమయముగా నీవు దీవిస్తావని నమ్మొచ్చు. యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారము మనము చాలా ఇంపార్టెంట్ విషయాలని మనము ధ్యానం చేశాం. సఫలత మనం కలిగి ఉండాలి కదా. సఫలతకు యేసు ప్రభు వాడిన ఒక మంచి పదము కదా, రైతుల భాషలో యేసయ్య చెప్పారు. అదేంటదంటే ఫలాలు ఫలించాలని సింపుల్ గా చెప్పారు యేసు ప్రభు వారు. బైబిల్ గ్రంథం అంతా కూడా నీవు సఫలత కలిగి ఉండాలి, ఫలాలు ఫలించాలని, నీవు ఫలించి అభివృద్ధి పొందాలని ఆదికాండం 1వ అధ్యాయము నుంచే మనము చూస్తాం కదా. ఎవరైనా ఫలించాలనే కోరుకుంటారు కదా. ఎవరు కూడా ఆ విధంగా ఫలాలు లేకుండా నిష్ఫలులుగా కదా, ఏమాత్రము ఎవరికి ఉపయోగకరంగా లేకుండా ఉండాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ విధంగా సృష్టించాడు. మనందరికీ మన హృదయాల్లో, మన మనస్సులో మనం సక్సెస్ఫుల్ కావాలని, మనము ఫలాలు ఫలించాలని, మనము సఫలత కలిగి ఉండాలని మనందరికీ ఆశ ఉంటది కదా. నేను ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయములో నుంచి 8-16 వచనాల్లో నుంచి ఒక 5 విషయాలను నేను మీకు పోయిన వారము జ్ఞాపకం చేశాను. అవేంటంటే, మొట్టమొదటిగా మీరు బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది ఏంటంటే, మీరు ఫలించుట వలన దేవుడు మహిమపరచబడతాడని దేవుడు చెప్పాడు కదా. మనం ఎవరినైనా నీ లైఫ్ లో నీ గోల్ ఏంటి అని అడిగితే, అన్న నాకేం గోల్స్ లేవు గాని నేను దేవుణ్ణి మహిమపరచాలన్నా, నేనేం చేసినా గాని దేవునికి మహిమ కలగాలన్నా అని ప్రతి ఒక్కరూ చెప్తారు. సో యోహాను 15:8 ప్రకారము దేవునికి ఏ విధంగా మహిమ వస్తుందంటే, నీవు బహుగా ఫలించుట వల్ల. 3వ విషయం 8వ వచనంలోంచి మనం ఏం చూసామంటే, మీరు ఈ విధంగా బహుగా ఫలించుట వలన నా శిష్యులు అవుతారు అని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మనము 16వ వచనానికి వస్తే, యోహాను సువార్త 15:16లో మనము గమనిస్తే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి ఫలించాలని నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను అన్నాడు. హల్లెలూయా. యేసయ్య స్పష్టంగా ఏం చెప్పాడంటే, నేను మీకోసం ఎందుకు మరణించాను, నేను మీకోసము నా రక్తాన్ని ఎందుకు కార్చాను,
నేను మిమ్మల్ని ఎందుకు రక్షించాను అంటే ఏంటది? మీరు వెళ్ళి ఫలించాలి. తర్వాత 5వ సత్యము మనం ఏమి నేర్చుకున్నామంటే ఆ ఫలాలు నిలిచి ఉండాలని మనము నేర్చుకున్నాం. హల్లెలూయా. సో మరొకసారి 5 సత్యాలు చెప్తారా? మొదటిది ఏంటంటే మీరు బహుగా ఫలించాలి. రెండోది మీరు బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ. మూడవది అప్పుడే మీరు యేసయ్య శిష్యులు అవుతారు. నాలుగవది మీరు రక్షించబడ్డదే ఫలాలు ఫలించటానికి. ఐదవది ఏంటంటే మీ ఫలాలు నిలిచి ఉండాలని మనము నేర్చుకున్నాం కదా. ఇంకా నేను బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా 4 రకాల ఫలాలు ఉన్నాయని చెప్పాను. హల్లెలూయా. మొట్టమొదటిది ఏమని చెప్పానంటే మారు మనస్సుకు తగిన ఫలాలు, వెలుగు ఫలాలు అని కూడా పౌలు గారు చెప్తారు. కాబట్టి మీరు అంధకార సంబంధులుగా ఉండకూడదు. ఏ విధంగా ఉండాలంటే వెలుగు సంబంధులుగా ఉండాలి. హల్లెలూయా. మీరు మారు మనస్సు పొందకముందు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు అలా ఉండటానికి లేదు. ఒక మనిషిని మనము చూసినప్పుడు మారు మనస్సు పొందిన తర్వాత, బాప్తిస్మము తీసుకున్న తర్వాత అతని పాత జీవితానికి కొత్త జీవితానికి ఏమాత్రము వ్యత్యాసం లేదనుకోండి, మనం ఈజీగా చెప్పచ్చు అనమాట, వీడు మారు మనసు పొందలేదని, వీడు పేరుకే బాప్తిస్మం తీసుకున్నాడని చెప్పొచ్చు. అందరు నాకెళ్ళి చూడండి, అందరికి అర్థం కావాలని చెప్తున్నాను, ఎందుకంటే ఈ మన హృదయంలో నాటబడాలి. సో మొట్టమొదటి ఫలం ఏంటి? మొదటి రకం ఏంటంటే మారు మనసుకు తగిన ఫలం. సో నీ జీవితంలో వాక్యం వింటున్న నీవు, ఈరోజు మందిరానికి వచ్చిన నీవు మారు మనసు పొందిన తర్వాత నీలో అంధకార సంబంధమైన ఆ నిష్ఫలమైన జీవితం పోయి నీలో వెలుగు ఫలాలు రావాలి. అది మొదటి రకం. రెండవ రకము ఆత్మ ఫలాలు అని చెప్పాను. ఆత్మ ఫలము అని గలతీ 5:22లో మనం చూస్తాం. ఆత్మ ఫలం అంటే నీ యొక్క శీలములో, నీ క్యారెక్టర్లో, నీ ప్రవర్తనలో 9 విషయాలు ఉండాలా. ఈ 9 విషయాలు ఉంటేనే యేసయ్య దృష్టిలో నీవు సత్ప్రవర్తన కలిగిన మనిషిగా ఉంటావు. అవేంటి అంటే ప్రేమ, సంతోషం ఉండాలా, సమాధానం ఉండాలా, నీలో దీర్ఘశాంతం ఉండాలి, నీలో దయ ఉండాలి, నీలో మంచితనం ఉండాలి, నీలో సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం, ఇవన్నీ నీ ప్రవర్తనలో భాగముగా ఉండాలి. ప్రభు చిత్తం అయితే ఈ మనము ఒక రోజు వీటిని ధ్యానం చేసుకుంటాం బైబిల్ స్టడీలో గాని ఎప్పుడైనా కానీ ఇవన్నీ సులువుగా అర్థం చేసుకునే పాటలు. మంచితనం అంటే ఏంటో మనకు తెలుసు, దయ కలిగి ఉండటము తెలుసు, విశ్వాసము తెలుసు, సాత్వికము తెలుసు, ఆశా నిగ్రహం అంటే ఏంటో తెలుసు. ఆశ పుట్టినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని నిగ్రహించుకోవాలి. తర్వాత మూడవది సువార్త ఫలం అని చెప్పాను నేను. అంటే ఇతరులను ప్రభువు దగ్గరకు తీసుకుని రావు. జామ చెట్టుకి ఏమొస్తాయి? జామకాయలకు వస్తాయి. కుక్కకి ఏం పుడుతుంది? కుక్క పిల్ల పుడుతుంది. పెద్ద పులికి ఏం పుడుతుంది? పెద్ద పులి పుట్టదు, పులి పిల్ల పుడుతుంది. సో క్రైస్తవుడు నువ్వెవరిని కనాలా? క్రైస్తవులనే కనా కదా. కంగారుకి ఏం పుడుతుంది? కంగారు అంటే ఈ కంగారు కాదు బాబు. కంగారు అంటే నేను జంతువు కంగారు చెప్తున్నా. కంగారుకి ఏం పుడుతుంది అంటూ చూస్తున్నా. సో కంగారుకి బేబీ కంగారు పుడుతుంది, అవునా కదా. కుక్క పిల్లకి పప్పి పుడుతుంది. సో అట్లనే నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వేం చేయాలా? ఇతర క్రైస్తవుల్ని కనాలా. అంటే ఆత్మీయంగా నీవు సువార్త చెప్పి ఇతరులను నీవు కనాల. నీకంటూ ఆత్మీయ పిల్లలు ఉండాలి. ఇది మనము చాలా వారాలు మనము నేర్చుకున్నాం. హన్నా కన్నీటి ప్రార్థనతో పిల్లల్ని కన్నది. మనము కూడా కన్నీటి ప్రార్థన చేస్తూ సువార్తను ప్రకటిస్తూ నీవు ఆత్మీయమైన తల్లిదండ్రులుగా మార్చబడాలి. హల్లెలూయా. కంగారుకి బేబీ కంగారు ఏ విధంగా పుడుతుందో, యాపిల్ చెట్టుకి యాపిల్ కాయలు ఏ విధంగా వస్తాయో, నీవు నిజమైన శిష్యుడు అయితే, అమ్మా వినండి, నీవు మంచి క్రైస్తవుడు అయితే నీవు మంచి క్రైస్తవ తల్లిగా తండ్రిగా ఉండాలి. అంటే బయలాజికల్ పిల్లలు మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఉన్న పిల్లలు మాత్రమే కాదు, గాని నీవు సువార్తను చెప్పి నువ్వేం చేయాలా? పిల్లల్ని కనాలి. అది మూడవ ఫలం, సువార్త ఫలం. నాలుగవది పరిచర్య ఫలము అని చెప్పాను. హల్లెలూయా. మనము పరిచర్య కూడా చేయాలి. సంఘములోను, బయట మందిరములోను,
సంఘ కార్యక్రమాల్లో, సంఘస్థుల కుటుంబాలతో మనం ఏం చేయాలా? పరిచర్య చేయాలి. పరిచర్య నీవు 4 చేయాలని చెప్పాను. 4 విషయాలతో నువ్వు పరిచర్య చేయాలని చెప్పాను. అవేంటి అంటే, మొదటి నీకు దేవుడిని కృపావరాలు ఇచ్చాడు, తర్వాత రెండోది నీకు తలాంతులు ఇచ్చాడు, మూడవది అనుభవాలు ఇచ్చాడు, 4వది ఒక ప్రత్యేకమైన హృదయాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఈ 4 ఇచ్చాడు. నాకు ఏ అనుభవం లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నాకు హృదయం లేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా హృదయంలో ఏ ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ టాలెంట్ ఇవ్వలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. బైబుల్ ఏమని చెప్తుందంటే, దేవుడు అందరికీ తలాంతులు ఇచ్చాడట, అందరికీ కృపావరాలు ఇచ్చాడట. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసుకుని నీ కృపావరం మీద నువ్వు ప్రభువుని అడిగి తెలుసుకోవాలి. నువ్వు ఏమి చేస్తున్నప్పుడు ప్రజలకు మేలు కలుగుతుందో అదే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంత్, నీ టాలెంట్ ఏదో నీకు తెలియాలి. వింటున్నారా? దేవుడు నీకు కొన్ని అనుభవాలు ఇచ్చాడు. నీ అనుభవాలను ఉపయోగించి నువ్వు పరిచర్య చేయాలంటే ఇతరులను నువ్వు ప్రభువులో బలపరచాలి. ఎవరైనా కృంగిపోయినప్పుడు నువ్వు వారిని లేవనెత్తాలి. మందిరంలో పరిచర్య చేయాలి. ఆత్మీయ అభివృద్ధికై నువ్వు పరిచర్య చేయాలి. సో నీ కృపావరాలు, నీ తలాంతులు, నీ అనుభవాలు, నీకున్న ప్రత్యేకమైన హృదయం ద్వారా నీవు పరిచర్య చేయాలి. సో 4 రకాల ఫలాలు. మొదటిది మారు మనసుకు గడి చెప్తారా? ఫస్ట్ ఏంటి? రెండోది ఆత్మఫలం, మూడోది సువార్త ఫలం, 4వది పరిచర్య ఫలం. సో ఈ రోజున నేను ప్రాముఖ్యంగా నీవు సఫలత కలిగి ఉండటానికి, ఫలాలు ఫలించటానికి 4 రహస్యాలు చెప్తానని చెప్పాను. హల్లెలూయా. ఎన్ని రహస్యాలు చెప్పండి? 4 రహస్యాలు. నువ్వు ఏ విధంగా ఫలభరితమైన క్రైస్తవుడుగా ఉండగలవు? 4 రహస్యాలు. మొట్టమొదటిది ఏంటంటే, నీవు క్రిందికి వేరు తన్నాల. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొట్టమొదటి రహస్యం ఏంటి? నువ్వు ఫలాలు ఫలించాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? క్రిందికి. క్రిందికంటే దాని అర్థం ఏంటంటే లోతుగా. క్రిందికి లోతుగా ఏం తన్నాలా? పక్కనోని కాదు, క్రిందికి అంటే లోతుగా వేరు తన్నాల. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 30వ వచనం, యెషయా గ్రంథము 37, 31. ఈ రెండిటిలో ఒకే మాటలు వ్రాయబడి ఉన్నాయి బైబుల్లో కదా. ఏది తీసినా ఎవరైనా దయచేసి చదవండి. 2వ రాజులు 19:30 లేక యెషయా 37, 31. రాసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలండి. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకనూ క్రిందికి తన్ని మీదికి ఎదిగి ఫలించును అంటున్నారు. 2వ రాజుల గ్రంథంలో కూడా ఏ మాటలు ఉన్నాయి? నువ్వు మీదికి ఫలించాలంటే, అందరు నాకే చూడండి, నువ్వు ఎత్తుగా, మీది కంటే ఏంది? పైకి. నువ్వు పైకి ఎదిగి ఫలించాలంటే నువ్వేం చేయాలా? కిందికి దన్నాల. అందరికి అర్థమయ్యే మాటలు చెప్తున్నాను. నువ్వు పైకి ఎత్తుగా ఎదగాలంటే నువ్వేం చేయాలా? భూమి లోపల ఎవరికి కనపడకుండా నీ వేరేం చేయాలి చెప్పండి? క్రిందికి తన్నాలి. అప్పుడే నువ్వు మీదికి ఎదిగి ఫలిస్తావని దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. చాలా మంది నేను ఫలించాలా, అందరికీ నా పండ్లు కనపడాలా, అందరికంటే నేను ఎత్తులో ఉండాలా, అభివృద్ధిలో ఉండాలా, సఫలత కలిగి ఉండాలా అంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఎత్తుకు ఎదిగి మీదికి ఎదిగి ఫలించాలంటే నువ్వేం చేయాలి? క్రిందికి వేరు తన్నాలి. ఏ విధంగా వేరు తన్నాలి అంటే, మొదటి కీర్తనలో మనము చూస్తాం కదా. మొదటి కీర్తన 2-3 వచనాలను మనము గమనిస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలము. మన థీమ్ ఏంటంటే సఫలత. మనం చేసేదంతా సఫలము కావాలని మనం ఆశపడుతుంటున్నాం.
సో కీర్తన మొదటి కీర్తనలోనే 3వ వచనములోనే దేవుడు ఏమని వాగ్దానం చేసిందంటే, అతడు చేసేదంతా, అందరూ అంతా అనండి, చేయునదంతయు అనండి, ఇంకా గట్టిగా నాల, చేయునదంతయు సఫలమవుతుందట. ఇంతకంటే ఏం కావాలో మనకు? మనకందరికి కథలు ఉంటాయి కదా, కథల్లో దేవుడట ఒక 3 గుడ్లు ఇస్తాడట. దేవుడు కాదులే కానీ జీనీ అంటారు, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఆ టైపులో 3 గుడ్లు ఇచ్చి ఒక గుడ్డు పగలగొట్టి ఏది కొరుకుంటే అది అవుతుంది అంటారు. సో మనిషికి ఆ కథలో ఎన్ని కోరికలు ఇచ్చారు? 3. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఎన్నట? చేసినదంతయు సఫలం. ఇది ఎవరు చెప్పారు ఈ మాటలు? దేవుడు చెప్పి మళ్ళీ తుచ్ బీసీ అట్లా కాదు ఇది చెప్పింది. నేనేదో పొరపాటునన్నా బీసీ అంటారు పిల్లగాళ్ళు. లేదు అని కొట్టేసిండు అక్కడ. యేసయ్య అతడు చేయునదంతయు సఫలం. సో చేయునదంతయు సఫలము కావాలంటే 2వ వచనంలో ఏమున్నా చూడండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దీనిని మనం కొంచెము ముందుది వెనకది ముందుది మనం పెడితే దాని అర్థం ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించి దానిని ఆనందముగా విధేయత చూపించాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రములో ఆనందించడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే పగలు రేయి వాక్యాన్ని చదివి ధ్యానిస్తావో దానికి విధేయత చూపించటానికి నీవు ఆనందించాలి. హల్లెలూయా. వింటున్నారా? ఆనందించడం అంటే చదువుకుంటే ఇహి అని దుష్టుల ఆలోచన అట్లా కాదు. ధర్మశాస్త్రంలో ఆనందించడం అంటే నవ్వుకుంటా చదవటము కాదు. ఎప్పుడుండాలా నీకు నవ్వు ఆనందము? వాక్యాన్ని పాటించేటప్పుడు. ధర్మశాస్త్రమందు ఆనందించడం అంటే అర్థమైందంటే, వాక్యము నా మాటలు విని వాటి చొప్పున గైకొనాల. మాటలు దేవుని వాక్యం చొప్పున నడుచుకునేటప్పుడు ఆనందం ఉంటే, నీవు ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ దానికి విధేయత చూపించడంలో ఆనందించి 3వ వచనం, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. ఈ యొక్క నీరు అనేది దేవుని వాక్యానికి సూచిస్తా ఉంటది. హల్లెలూయా. సో నీవు నీటిలోకి ఆ వేరుదన్నారు కదా. మనం ఈశా గ్రంథంలో ఏం చదివాం? క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తాం. సో దేవుని వాక్యములో నీవు ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా నీవు దేవుని వాక్యములో ఉంటూ, వాక్యము వినువారవు మాత్రమే కాకుండా గైకొనటంలో ఆనందిస్తే నీవు ఫలిస్తావు. సో నీవు సఫలత కలిగి ఉండటానికి మొదటి రహస్యం ఏంటి? వేరు లోతుగా తన్నారు. మరొక వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. అందరు చూడండి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. మళ్ళా నీళ్ళలోకి వేళ్ళు తన్నాలి కదా. చూడండి, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనుందదు కాపుమా. నీవు ఫలించాలంటే నీ వేర్లు వాక్యంలోకి దన్నావు. దేవుని వాక్యములోకి నీవు నాటబడితే, దేవుని వాక్యాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటే, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ దానిలో ఆనందిస్తూ దాన్ని నువ్వు దివారాత్రంలో ధ్యానిస్తే, అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, వెట్ట కలిగినా దానికి భయపడదట, ఎండొచ్చినా భయపడదట. మంచి ఎండాకాలం ఎండకపోతే మలమల మాడిపోతాం మనం, అవునా కాదండి? చెట్లు శ్యామలు అన్నీ ఎండిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఏ వేరైతే నీళ్లలోకి తన్ని ఉంటుందో, వాక్యములో ఏ వేర్లైతే వాక్యములోకి తన్ని ఉంటాయో, ఎండొచ్చినా గాని భయపడదు. ఇంకేమంటున్నాడంటే, వర్షము లేని సంవత్సరమునది
వర్షం లేకపోతే, కరువు వచ్చినప్పుడు, నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, వేడి వచ్చినప్పుడు నువ్వు వాడిపోతా ఉంటే దాని అర్థమైంది నీవు వాక్యములో వేరుతన్నలేదు. నీ జీవితంలో కరువు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు వెంటనే ఎండిపోతున్నావంటే, ఏదైనా ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, అయినా వెంటనే ఎండిపోతున్నావంటే దాని అర్థమైంది నీ యొక్క వేర్లు ఎక్కడికి తన్నలేదు, నీళ్ళలోకి తన్నలేదు, లోతుగా పోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలి చెప్పండి, క్రిందికి వేరుతన్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, మీదికి ఎదిగి ఫలిస్తాం. హల్లెలూయా. సో నువ్వు పైకి ఫలించాలంటే, పైకి ఎత్తుకు ఎదిగి ఫలించాలంటే నువ్వేం చేయాలి, క్రిందికి వేరుతున్నావు. మరొక వచనం నేను చూపించి మరొక విషయానికి వెళ్తాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. చాలండి. మీరు వేరు పారిన వారై ఏం చేయాలట, నేర్చుకున్న ప్రకారము స్థిరపరచబడ. సంఘానికి వచ్చి నువ్వు వాక్యాన్ని నేర్చుకోవాలా. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, ఓకే, వెరీ గుడ్. కానీ నువ్వు ఏం చేయాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలా, ఏం చేయాలా, వాక్యాన్ని ఏం చేయాలా, చదవటం, ధ్యానించటం, గైకొనటం. ఇంకేం చేయాలా, మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోవాలి అనండి. నేర్చుకుంటే అప్పుడు ఏమంటారంటే, వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడతారట. ఒక మంచి సుతారు ఇల్లు కడితే ఎట్లుంటది, వంకర పోతుందా, మెటనాకు ఉంటుందా, తూకానికి ఉంటుందా, అట్లా కట్టబడతావు ఎప్పుడు నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటే. సో సఫలత కలిగి ఉండటానికి, ఫలాలు ఫలించటానికి మొట్టమొదటి రహస్యం ఏంటి చెప్పండి, నీవు క్రిందికి వేరుతన్నా. ఏం చేయాలి చెప్పండి, క్రిందికి వేరుతంటే అప్పుడు మీదికి ఎదిగి ఫలిస్తాం. రెండవది ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఇది. రెండవది ఏంటంటే, కలుపు మొక్కలు తీసివేయాలి. మొదటిది ఏంటది, ఎక్కడికి, కిందికి. ఇంకెక్కడ పోవాలో వేర్లు కిందకంటే, లోతు కంటే. ఏముంటాయి లోతులో, నీళ్లు. పదే పదే మనం ఏం చూస్తాం, నీళ్లు. నీళ్లు దేనికి సాదృశ్యం, వాక్యానికి. ఇంకా మన వాక్యాన్ని ఏం చేయాలా, నేర్చుకోవాలి. వాక్యం ఎక్కడ నేర్చుకోవాలా, సంఘంలో. రెండోది ఏంటంటే, కలుపు మొక్కలు తీసివేయాలి. ఏమిటో చెప్పండి, నేను అందరికి అర్థం కావాలని చెప్తున్నాను. మన చర్చి వెనక 99 గజాల స్థలం ఉంది. మేమెవ్వరం పోయి ఆముదము చెట్లు నాటేలే, వాటికి అయ్యే మొలిసినాయి. అవి మొలిసి అంత మాత్రము కాము ఉండకుండా గొంగల పురుగులు పంపిస్తున్నాయి. ఎన్ని గొంగల పురుగులు వస్తున్నాయంటే మీరు నమ్మరు. పొద్దున్న లేచేసరికి మా మెష్ డోర్ మీద ఇట్లుంటాయి, రారా రారా అన్నట్టు బొచ్చు పురుగులు, పెద్ద పెద్ద దున్నపోతుల్లాగా ఉన్నాయి ఒక్కటి. సో ఈ కలుపు మొక్కల్ని ఎవరైనా నాటేశారా, ఎవరైనా నీళ్లు పోసారా? కానీ ఆ ఇంటి యజమానుడు ఏం చేశాడంటే, ఆ స్థలాన్ని అట్లా వదిలేశాడు. అర్థమవుతుందా? నిర్లక్ష్యముతో ఏం చేశాడు, ఆ స్థలాన్ని వదిలేయటం ద్వారా ఆముదపు చెట్లు మొలిసి ఏది పడితే అది తింటాం. పొద్దున చుట్టి ఇంత ఉంటుంది, అది సాయంత్రానికి ఇంత లావైతుంది. నుంచి ఏడ తింటుందంటే అది ఏ ఆకున్నా కానీ దెబ్బకి మాయమవుతుంది. బైబిల్ గ్రంథంలో యోనా భక్తుడు కూడా ఒకసారి ఒక మంచి సొర చెట్టు ఉంటుందట తల మీద, కానీ తెల్లారేసరికల్లా ఒక గొంగలి పురుగు సొర చెట్టు మొత్తం తింటదంట. సో అంత బలమైన ఈ పురుగులు, వీటన్నిటి కారణం ఏంటి, కలుపు మొక్కలు. ఏంటో చెప్పండి. సో నువ్వు మంచి చెట్లను కూడా ఏం చేస్తాయి, ఇవి తినివేస్తాయి. మంచి చెట్లకి రావాల్సిన బలాన్ని ఎవరు తీసుకుంటారు, కలుపు మొక్క. కాబట్టి నీవు ఫలాలు ఫలించాలంటే నీ జీవితంలో ఏం తీసేయాలా, కలుపు మొక్కలు. కలుపు మొక్కలు నువ్వు సపరేట్ గా నాటుతున్నావు అని చెప్పటంలో ఎట్లా మొలుస్తాయి, వాటంతటికి అయ్యే. నువ్వు నిర్లక్ష్యముగా ఉంటే, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యముగా వదిలివేస్తే, ఏటికెళ్ళి పోయేటప్పుడు ములకంప చెట్లు ఉంటాయి. మనం ఎవరైనా పోయి మొలేసిన వాటిని, రోజు ఎవరైనా పోయి ములకంప చెట్లకు నీళ్లు పోస్తున్నారా? ఎండాకాలం కూడా అవి పచ్చగా ఉంటాయి. నువ్వు పోతే గీర అవతలు పడతాయి,
చిన్నప్పుడు క్రికెట్ బాల్ పడ్డదని దబక్కన వాడు రన్స్ తీస్తాడని పోతే పొయ్యి బాల్ తీసుకొని వచ్చేసరికి ఎన్ని గాయాలు. వాటిని ఎవరన్నా నాటేశారా? అంటే ఏంటంటే ఎవరైనా ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యముగా ఉంటే, అందుకే చూడండి బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. చాలండి. ముండ్ల పొదలలో పడిన విత్తనములు. సో ముండ్ల పొదలు, కలుపు మొక్కలు. ఈ ముండ్ల పొదలు ఏంటో చెప్పండి? కలుపు. ఈ ముండ్ల పొదల్లో ఏమైనా యేసు ప్రభు వారు ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఉపమానం ఏంటంటే, ఒక రైతట విత్తనాలు వేయటానికి పోయిందట. అందరు నాకెళ్ళి చూడండి. విత్తనాలు 4 రకాల నేలలలో పడ్డాయి. ఎక్కడ పడ్డాయి చెప్పండి? ఎన్ని రకాల నేలలు? 4 రకాల నేలలు. ఒక రకం ఏంటంటే రాతి నేల, మరొక రకం ఏంటంటే త్రోవ పక్కన, ఒక రకం ఏంటంటే కలుపు మొక్కల మధ్యలో, ఇంకొక రకం ఏంటంటే మంచి నేల. సో యేసు ప్రభు వారు దీని ఉపమానం చెప్తూ ఏమంటాడంటే, వాక్యానికి స్పందించే హృదయాలు ఈ 4 రకాలుగా ఉంటాయంటాడు. ఎందుకు? త్రోవ పక్కనే పడితే ఏమైతాయి? పక్షులు వచ్చి ఎత్తకపోతాయి, సాతాను ఎత్తకపోతాయి. రెండో రకం ఏంటంటే వాక్యం వింటారు గాని ఇంటికి పోయిన దాకే ఉంటది. అదేంటది? రాతి నేల, కొంచెం మట్టి ఉంటది, ఎండిపోతాయి. మూడవ హృదయం ఎట్లాంటిదంటే, వాళ్ళు కలుపు మొక్కలతో ఉంటారు కదా. వాక్యం వింటారు, మొక్కొస్తుంది, ఫలాలు ఫలించాలని ట్రై చేస్తారు గాని ఈ కలుపు మొక్కలు అణిచివేస్తాయట. ఏం చేస్తాయి చెప్పండి? 4వ రకం నేల ఏంటంటే, వాక్యము విని 100 ఫలము తెచ్చేవాళ్ళు. 100 ఫలము అనండి. సో ఈ 3వ రకం నేల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 8:14లో, ముండ్ల పొదలలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. జీవన వ్యాపారాలు కదా, విచారములు. నువ్వు బాగా కొంతమంది ఏం పని లేకపోయినా, ఏం కారణం లేకపోయినా మనేది పడుతుంటారు. మనం పడే వర్రీస్ లో, మనం పడే విచారాలలో అట సైకాలజిస్టులు చెప్పేది ఏంటంటే 90% అవి సంభవించవట. ఏదైనా మన జీవితంలో సంభవిస్తుందని మనము బాధపడతాము కదా, వాటిలో 90% అసలు సంభవించవట. అంటే మనం పాడే విచారాలలో 95% ఏమైతున్నాయి? వ్యర్థమైపోతుంది. రెండోది ఏమంటున్నాడంటే ధనం. మూడవది భోగములు, ఎంజాయ్మెంట్స్. సో నీ జీవితంలో నీవు విచారము చేత ఫలాలు ఫలించటం లేదో ఒకసారి పరీక్ష చేసుకో. నువ్వెందుకు ఫలాలు ఫలించటం లేదు అంటే, నీ జీవితంలో సువార్త ఫలాలు గాని, పరిచర్య ఫలాలు గాని, మారు మనసుకు తగిన ఫలాలు కానీ ఎందుకు లేవు అంటే, నీ జీవితంలో ఏమున్నాయి? విచారాలు. నీ జీవితంలో ధనాశ ఉన్నది, నీ జీవితంలో ఎంజాయ్మెంట్ చేయాలనే కోరుకున్నది. నువ్వు ఇంతవరకు ఎవరిని ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకుని రాలేదు అంటే, ఈ 3 నీకు ప్రాబ్లంగా ఉంటున్నాయి. ఏమంటే చెప్పండి? విచార. నువ్వు చింతపడుతున్నావు, అనవసరమైన చింత. రేపెట్లా, ఎల్లుండెట్లా, ఏమి తిందాము, ఏమి త్రాగుదాం, ఏమి కట్టుకుంటాం. రెండోది ఏంటి? ధనాశ, డబ్బు వెంబడిపోతున్నాం. మూడోది ఏంటి? భోగములు, ఎంజాయ్మెంట్స్. ఇదే విషయము మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. అందరూ వాక్యం తీయాలండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. సో ముండ్ల పొదలలో విత్తబడిన వాడు, కలుపు మొక్కల్లో విత్తబడిన వాడు వాక్యం వింటాడు గాని ఐహిక విచారము, ధనమోహము ఆ వాక్యమును అణిచివేస్తున్నాయట. ఈ రోజున నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ నీ జీవితంలో నీ కలుపు మొక్కలు ఏం చేస్తున్నాయి? వాటిని అందరూ అణిచివేయటం అనండి. సో నీ జీవితంలో ఏమేమి, నీ భోగముల, నీ ఎంజాయ్మెంట్స్, నీ ధనాశ, ఇవన్నిటిని నువ్వు చూసి ఏం చేయాలి? కలుపు మొక్కలను ఏం చేయాలి చెప్పండి? తీసివే. చూడండి 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై. అందరు సఫలులై అనండి. ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తా. ఇది 4వ నేల.
మంచి నేల. 24వ వచనం చూడండి. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలియున్నది. 25వ వచనం అందరు చూడండి. మనుష్యులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య ఏం నాటాడట? గురుగులు నాటాడు. గురుగులు అంటే సింపుల్ గా చెప్పాలంటే కలుపు మొక్కలు. మొట్టమొదటగా నేనేం చెప్పానంటే, నువ్వు నిర్లక్ష్యముగా ఉంటే, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు శ్రద్ధగా చూసుకోకపోతే కలుపు మొక్కలు వస్తాయి. నెంబర్ 1 అది. నెంబర్ 2, శత్రువు కొన్ని కలుపు మొక్కలు నాటుతాడట. ఎవరు ఇక్కడ నాటింది? మనుషులు నిద్రించిన తర్వాత యేసయ్య ఉపమానం చెప్పి ఏం చెప్తాడంటే, ఆ శత్రువు ఎవరో కాదు, సాతాను రా అని చెప్తాడు. ఎందుకు నాటిండు శత్రువు వచ్చి కలుపు మొక్కలు అంటే, ఏం చేస్తుండో వీడు? నిద్రపోతుండో. నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి నీ శత్రువు వచ్చి ఏం చేసిండో నీ పొలంలో. నీవు నీ జీవితాల్లో నీవు నిద్రకు సమయం ఇస్తే, నువ్వు సోమరిగా ఉంటే, ఉపవాస ప్రార్థనకి రండి అంటే నువ్వు నిద్రపోతావు. మంగళవారం రమ్మంటే నిద్రపోతావు, శుక్రవారం రమ్మంటే నిద్రపోతావు, ఆదివారం పెందలాడ రమ్మంటే నిద్ర లేవవు. సో ఎవరు నాడుతున్నా నువ్వు నిద్రపోతుంటే? సాతాను. సో కలుపు మొక్కలకి మొదటి కారణం ఏంటిదంటే నిర్లక్ష్యం, అశ్రద్ధ. రెండో కారణం ఏంటి? నిద్ర. అంటే సాతానుడు నువ్వెప్పుడు నిద్రపోతే అప్పుడు వచ్చి గురుగులు నాటాలని చూస్తాడు. ఈ కలుపు మొక్కలు ఏం చేస్తాయంటే మంచి మొక్కల్ని మొలగనీయం. ఈ కలుపు మొక్కలు ఏం చేస్తాయంటే మంచి మొక్కల బలాన్ని తీసుకొని ఈ బాగా ఎత్తుగా ఎదుగుతాయి. ఇంకొక ఉపమానంలో నేను 3 రకాల కలుపు మొక్కలు చూపిస్తా. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 16 నుంచి 20. 3 రకాల కలుపు మొక్కలు. సో నేను కలుపు మొక్కలకి 2 రీజన్స్ చెప్పాను. ఏమింటాయి? నిర్లక్ష్యము, నిద్ర. నీ జీవితంలో నిన్ను ఫలాలు ఫలించకుండా ఏమైనా నిన్ను అణచివేస్తాను అంటే దాని ఏంది? నువ్వు ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రార్థన చేయకుండా నిద్రపోతావు. సో కలుపు మొక్కలు 3 రకాలు చెప్తున్నా చూడండి. 14వ అధ్యాయం 15వ వచనం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచారు. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉంది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపించాడట. ఒక ఆయన పెద్ద అధికారి విందు చేయించిండు. అందరిని విందుకు రమ్మని ఎవరిని పంపించిండో? దాసుని పంపించు. అయితే 18వ వచనం, విందున్నది, ప్రేమ విందుంది, చర్చికి రాండి అని పంపిస్తే 18వ వచనం చూడండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములో చెప్పసాగారు. మొదటి వాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్లి దాన్ని చూడవలను, నన్ను క్షమించుము, సారీ నేను రాలేదు అంటున్నాడు. 19వ వచనం, రెండో వాడు, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నా, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమించు, నేను కూడా రాలేను అంటున్నాడు. మూడో వాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఐ ఆమ్ ఆల్సో సారీ, ఐ కెనాట్ కమ్ అంటున్నాడు. ఈ 3 రకాల కలుపు మొక్కలు. ఫస్ట్ వాడు ఏం చేసిండట? చర్చిలో దేవుని సన్నిధిలో ప్రేమ విందు ఉంది రండి అంటే ఫస్ట్ వాడు ఏమంటుండో, నేను పొలం కొనుక్కున్నా కాబట్టి నేను రాను. వీళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ టైప్ పీపుల్ అన్నమాట. పొలం కొన్నా దాన్ని చూసుకోవాలా, ఇల్లు కొనుక్కున్నా ఇల్లు కొనాలా, అవి పోయి చూడాలా, సెల్లు కొనుక్కున్నా దానికి ఈఎంఐ కట్టాలి కాబట్టి తోటకు పోవాలి, ఇల్లు కొనుక్కోవాలి కాబట్టి పోయి తిరిగి చూడాలి. ఏమంటుండో, పొలం కొనుక్కున్నా నేను రాలేను. ఇది ఒక రకమైన కలుపు మొక్క. ఎన్ని ఏం చేస్తున్నాయి, నువ్వు ఫలాలు ఫలించకుండా. రెండో వాడు ఏమంటున్నాడు? ఏం కొనుక్కున్నాడట వాడు? ఎడ్లు కొనుక్కున్నాడు. ఎడ్లు ఏంటంటే ఉపాధి. ఎడ్లు కొనుక్కుంటే ఏం చేయాలి? దానికి రోజు మేతకు తీసుకొని పోవాలి, రోజు పని చేసుకోవాలి, షాపు తీయాలి, వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలి, పనికి పోవాలి, ఈఎంఐలు కట్టాలి, వారాల డబ్బులు కట్టాలి. కాబట్టి నేను పనికి రాలేను. ఇవన్నీ ఏంటో చెప్పండి? కలుపు మొక్కలు. మూడవది ఏంటంట? నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి రాలేనంట.
దేవుని సన్నిధికి రాలేకపోవటానికి మనుషులు ఈ కారణాలు చెప్తుంటున్నారు. మా మరదలు కొడుకు పెళ్లి కాబట్టి వాళ్ళు ఆదివారమే పెట్టుకున్నారు కాబట్టి నేను పోవాలి. మెచ్యూర్ ఫంక్షన్ కాబట్టి నేను పోవాలి. ఆదివారమే పెట్టుకున్నారు కాబట్టి నేను పోవాలి. ఈ 3 రకాల కలుపు మొక్కలు నువ్వు తీసివేయాలి. నువ్వు పనిని బట్టి నువ్వు మందిరానికి దూరం అవుతావు. నీకు ఉన్నదాంతో సంతృప్తి చెందక నువ్వు పొలం కొనుక్కోవాలా, ఇల్లు కొనుక్కోవాలా, సెల్లు కొనుక్కోవాలా, అది కొనాలా, ఇది కొనాలని నువ్వు భారం పెట్టుకున్నావు. దాని ద్వారా నువ్వేమవుతున్నావు? మందిరానికి దూరం అవుతావు. నేను పని చేసుకోవాలా, నా ఎడ్లున్నాయని నువ్వు దూరం అవుతావు. తద్వారా ఏమైతా ఉంది? నీ జీవితంలో శత్రువు వచ్చి ఏం చేస్తున్నాడు? గోధుమల మధ్యలో ఏం నాటుతున్నాడు? గురుగులు నాటుతున్నాడు. మందిరానికి నువ్వు ఇట్లాంటి విషయాల బట్టి దేవుడు పెట్టే ప్రేమా విందును నువ్వు దూరం చేసుకుంటున్నావు. దేవుడు ప్రేమా విందును రెడీ చేసి రమ్మంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మ్యారేజ్ ఉంది, పోవాలి. ఎడ్లున్నాయి, ఎడ్లను చూసుకోవాలి. పొలం కొనుక్కున్న రిజిస్ట్రేషన్. చూసారా? ఈ కలుపు మొక్కలను ఏం చేయాలి చెప్పండి? మనము తీసివేయాలి. హల్లెలూయా. మూడవది ఏంటంటే, దేవుడు కత్తిరించినప్పుడు మనము అనుమతిని ఇవ్వాలి. ఫస్ట్ ఏమని చెప్పాను? వేరు లోతుకు దన్నాలి, కిందికి దన్నాలి. రెండోది కలుపు మొక్కలు. మూడోది దేవుడు కత్తిరించినప్పుడు సహకరించాలి. తెలుగులో కత్తిరించడానికి ఇంకొక మాట లేదు. ఇంగ్లీష్లో అయితే ప్రూనింగ్ అన్నారు. దీన్ని యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఆయన ఏం చేస్తున్న? కలుపు మొక్కలంటే బయట ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు కాదది, నీకు వేరే వాళ్ళు. నీ పనులు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ బిజినెస్ ప్లాన్స్ కావచ్చు, నీ రియల్ ఎస్టేట్ వ్యవహారం కావచ్చు, నీ ఫంక్షన్లు కావచ్చు, నీ విచారం కావచ్చు, నీ ధనాశ కావచ్చు, నీ భోగములు కావచ్చు. ఈ కలుపు మొక్కలు. మూడవది ఏంటంటే, దేవుడు నిన్నే కత్తిరిస్తాడట. ఎవరిని కత్తిరిస్తుంది ఇక్కడ? నిన్నే కత్తిరిస్తాడు. వింటున్నారా? దేవుడు నీవు మంచిగా ఫలించాలని నీ జీవితంలో నిన్ను కొన్నిసార్లు కత్తిరిస్తాడు. కొంతమంది మనుషుల ద్వారా దేవుడు నీకు కష్టాలు తీసుకొని వస్తాడు. కొంతమంది నీ సొంత వాళ్ళే నీకు గాయం చేస్తారు. నీకెప్పుడైనా ఉద్యోగం పోయినప్పుడు, నీకెప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు దేవా, ఎందుకు ఈ కత్తిరింపు అనుకోవచ్చు నువ్వు. కానీ దేవుడు ఎందుకు తీసివేస్తున్నాడంటే చెప్పండి? నువ్వు ఎక్కువగా ఫలించాలని కట్ చేస్తున్నాడట. నేను స్టడీ చేస్తా ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, పనికి రాని తీగలనే కాదట వాళ్ళు కత్తిరించేది. మంచిగా బ్రతికున్న పచ్చగున్న ఆకులున్న తీగలను కూడా కట్ చేస్తారట వాళ్ళు కట్ చేసేటప్పుడు. అర్థమైందా? కేవలము ఎండిపోయిన కొమ్మలే కట్ చేయరట. చాలాసార్లు వాళ్ళు బతికున్న కొమ్మలు కూడా, ఆకులున్న కొమ్మలు కూడా, పువ్వులున్న కొమ్మలు కూడా కట్ చేస్తారట కత్తిరించేటప్పుడు. ఎందుకు? వాళ్ళకు తెలుసు, ఇట్లా కత్తిరిస్తే ఏమైతుంది? ఆ చెట్టు ఇంకెక్కువ ఫలిస్తుంది. నీ జీవితంలో నీకేమైనా అనారోగ్యం వచ్చినప్పుడు దేవా ఎందుకు అనుకోవద్దు. నువ్వు ఎందుకు చెప్పండి? దేవుడు నువ్వు ఎక్కువగా ఫలించాలి. ఏమైనా సమస్య వచ్చినప్పుడు, అంతా మంచిగా ఉన్నప్పుడు సడన్ గా ఒక షాక్ వస్తుంది. సో దేవుడు ఏం చేస్తున్నాడో మనం గ్రహించాలా? కత్తిరిస్తున్నాడు. చూడండి, దీన్నే మనము క్రమశిక్షణ అంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనము. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు, అంటే క్రమశిక్షణ, దేవుడు కత్తిరింపులన్నీ, సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే కాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హల్లెలూయా. నీకు ఫలము రావాలంటే నువ్వేం చేయాలా? కత్తిరించకూడదు.
నీవు ఎక్కువగా ఫలించాలంటే నీలో కొన్ని విషయాలను దేవుడు కత్తిరించడానికి ఇష్టపడుతున్నాడు. సో ఆయన ఆ విధంగా కత్తిరిస్తున్నప్పుడు నీవు సహకరించాలి. చెట్టు, అయ్యో నాకు నొప్పిలేస్తుంది, నన్ను కట్ చేయొద్దు, నువ్వు నన్ను ప్రేమించడం లేదు, ఎందుకు నన్ను కట్ చేస్తున్నావని చెట్టు అడిగినప్పుడు, ఆ రైతు ఆగిపోయినప్పుడు ఎవరికి నష్టం అది? నువ్వు నన్ను కట్ చేయొద్దు, నాకు బాధగా ఉన్నది, నాకు కష్టంగా ఉన్నదని చెట్టు మొత్తుకుంటే ఎవరికి నష్టం అది? సో అందుకే ఏమంటున్నాడు, ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరంగా ఉంటుందట. అసలు సంతోషం ఉండదు. ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు సంతోషంగా ఉండదు. జాబ్ పోయినప్పుడు, సడన్ గా నీకు ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు నీకు సంతోషంగా ఉండదు. కానీ తర్వాత అదేమవుతుందట, నీతి అనే సమాధానకరమైన ఫలం ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం పైన విషయాలు కూడా గమనిస్తే చూడండి, 6వ వచనం నుంచి, సమయం లేదు కానీ 6వ వచనం నుంచి, ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించున్నాడు అంటున్నారు. సో ప్రేమించు వాళ్ళు ఏం చేస్తారట, శిక్షిస్తారు. ఇది తెలుగులో శిక్ష అని రాయబడ్డది కానీ నిజానికి అసలు రాయాల్సిన పదం ఏంటంటే కత్తరింపు, లేకపోతే క్రమశిక్షణ. కాబట్టి దేవుడు నిన్ను కత్తరిస్తున్నాడు అంటే దాని అర్థము నిన్ను శిక్షిస్తున్నాడని కాదు. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుడు అప్పుడప్పుడు నీకు ఒక కష్టాన్ని తీసుకొని వచ్చాడంటే నీకు పనిష్మెంట్ కాదు అది. ఎందుకు ఆయన ఎందుకు తీసుకొని వస్తున్నాడు? నువ్వు ఎక్కువగా ఫలించాలి. హల్లెలూయా. సో నువ్వేం చేయాలా? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తారట చెప్పండి, తీసి పారవేస్తాడు. సో మొట్టమొదటి రహస్యం ఏంటి? నువ్వు ఫలించాలంటే, రెండోది, మూడోది, దేవుడు కత్తిరించినప్పుడు నీవు సహకరించాలి. దేవుడి మీద గునుక్కోకూడదు, దేవుణ్ణి వదిలిపెట్టి పోకూడదు. నాలుగోది ఏంటంటే నీవు యేసయ్యలో నిలిచి వేచి ఉండాలి. హల్లెలూయా. నాలుగవ రహస్యం, నువ్వు ఫలించాలంటే నీవు యేసయ్యలో నిలిచి వేచి ఉండాలి. చూడండి, మీరు యేసయ్యలో నిలిచి ఉండాలి. నిలిచి ఆయన సమయాని కోసం వేచి ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు. 5వ వచనంలో కూడా అయ్యే విషయాలు ఉంటున్నాయి. నేను ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అంటున్నాడు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమియో, నీవు నిలిచే వేచి ఉండాలి. నీవు అనుకున్న టైంలో ఫలాలు రావు. నేను ఇవాళ చర్చికి వచ్చినా వచ్చే సంవత్సరం కల్లా నాకు ఫలాలు రావాలంటే కుదరదు. దేవుడు తగిన సమయంలో నీకు ఫలాలు ఇస్తాడు. కానీ నువ్వు ఓపికతో ఏం చేయాలా? వేచి ఉండాలి. ఇంకొక మాట ఏంటంటే యోహాను సువార్తలోనే మనం 12వ అధ్యాయాన్ని గమనిస్తే గోధుమ గింజ చనిపోవాలి అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు. 12వ అధ్యాయం 24-25 వచనాలు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల. శ్యామలకి కొంతమంది విత్తనాలు ఇచ్చారు నాటేయమని, పేపర్లో పొట్లం కట్టి. శ్యామల షెల్ఫ్ లో పెట్టింది. ఇప్పటికి 2 సంవత్సరాలు. ఆ పొట్లంలో విత్తనాలు అట్లనే ఉన్నాయి. సో యేసు ప్రభు వారు ఏమంటుండు, సావకపోతే అది ఒంటిగానే ఉంటదట. సో నువ్వు పొట్లంలో కట్టి 2 సంవత్సరాలు కాదు 200 సంవత్సరాలు పెట్టినా గాని అదేమవుతుంది? అట్లే. కానీ భూమిలో పడేస్తే ఏమవుతుంది? చచ్చిపోవాలి. భూమిలో పడితే ఏమవుతుంది చెప్పండి? చచ్చిపోతుంది.
చచ్చిపోయినాక అది ఏమైతుందో చెప్పండి, అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించు. హల్లెలూయా. నువ్వు విస్తారముగా ఫలించాలంటే నువ్వు యేసయ్యలో నిలిచి ఉండాలి. యేసయ్యలో నిలిచి నీ పాత మనిషిని, నీ అంధకార క్రియలను, నీ శరీర సంబంధమైన శరీర క్రియలన్నీ అని పాట పాడతాం, కానీ ఒక్కటి చంపం మనం. పాములాగా పెంచి పోషిస్తున్నావు శరీర క్రియలు. నశింపజేయని పాట పాడటమే తప్ప నువ్వు చంపవు. ఒక్క గోధుమ గింజంట సంవత్సరంలో 500 గోధుమ గింజలు ఉత్పత్తి చేస్తుంది. ఎన్ని చెప్పండి? సంవత్సరంలో 500 గోధుమ గింజలు అయితే, రెండో సంవత్సరం 500 గోధుమ గింజలు ఎత్తే రెండో సంవత్సరానికి ఎన్ని అయితే? 500 × 5, 500 × 500 ఎంత? మళ్ళా 1,25,000 నాటేస్తే 1,25,000 × 500 ఎంత? 5 సంవత్సరాల్లోట ఒక గూడ్స్ బండి నింపొచ్చట. దేంతో? ఒక్క గోధుమ గింజతో. ఎందుకు? ఆ విధంగా గూడ్స్ డబ్బా ఒకటి నిండాలంటే ఆ గోధుమ గింజ ఏం కావాలా? పడి చచ్చిపో, నిలిచి ఉండాలి. నేను ఒక్కరోజు ఉండి నేను నాకు ఓపిక లేదు, నేను చచ్చిపోనని బయటకు వస్తే ఏమవుతావు? 500 గింజలు అవుతావా? విస్తారంగా ఫలిస్తే ఎట్లా? గోధుమ గింజ పడి చనిపోవాలా? యేసయ్యలో నిలిచి ఉండాలి. మరొకసారి నేను మార్కు సువార్త 11:13 పోయిన వారం చెప్పిన విషయాలను చెప్పి 5 నిమిషాల్లో ముగిస్తాను. మార్కు సువార్త 11:13 కొద్దాం మనం. 12 మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమని వచ్చెను. దాని యొద్దకు వచ్చుడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఆయన యేసు ప్రభు వారు ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చిండు. అక్కడ పండ్లు లేవు, ఎందుకంటే అది పండ్ల కాలము కాదు. సో ఆయన ఏం చేసిండంటే శపించిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు చెప్పటానికి సాకులేమీ లేవు. నీవు ఫలాలు ఫలించకపోతే నీకు శాపము తప్ప ఇంకొకటి లేదు. వింటున్నారా? ఫలించే కాలము కాకపోయినా అదే అన్సీజన్ అయినా యేసయ్య ఏమి కోరుకుంటాడు? నువ్వు ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అన్సీజన్ లో కూడా ఫలించాడు. ఆయన పేరే ఫలం. ఎవరు ఆయన చెప్తారా? బైబుల్ గ్రంథంలో ఒక వ్యక్తి అన్సీజన్ లో కూడా ఫలించింది. రండి, ఆదికాండం 49వ అధ్యాయం. అన్సీజన్ లో ఫలించిన వ్యక్తి యోసేపు. తీసారా? ఆదికాండం 49:22 బైబుల్ గ్రంథము స్టార్టింగ్ లో ఉంటుంది. తమ్ముడు చూడండి, నేను చదువుతున్నాను. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యుద్ధ ఫలించడి కొమ్మ, దాని రెమ్మలట గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తారు. చూడండి 23. విలుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములు వేసి అతన్ని హింసించిరి. యోసేపుని సొంత అన్నలే కొట్టారు, బానిసగా అమ్మివేశారు. పరాయి దేశానికి పోయిండు. అక్కడ చర్చ్ లేదు, వాక్యము లేదు, తండ్రి లేడు, అన్న లేరు, సంఘము లేదు. ఆయన యోసేపు ఏమైంది? అక్కడ ఫలించాడు. హల్లెలూయా. యోసేపుకి ఐగుప్తు దేశము సీజనా అన్సీజనా? చెప్పండి, సీజనా అన్సీజనా? కుటుంబ ప్రార్థన ఉందా? మంగళవారాలు శుక్రవారాలు ఉన్నాయా? బానిస అంత మాత్రమే కాకుండా వివాహం అవుతుందని ఏ హోప్ లేనప్పుడు తన సొంత యజమానురాలు నాతో పడుకో అని బలవంతం చేశాడు. సీజనా అన్సీజనా ఇది? చెప్పండి, సీజనా అన్సీజనా? అయినా యోసేపు ఏం చేసిండు? పారిపోయాడు. హల్లెలూయా. యోసేపు కంటే అన్సీజన్ ఎవరికైనా ఉన్నదండి ఇక్కడ? సొంత అన్నలు కొట్టి బానిసగా అమ్మివేసినప్పుడు అక్కడ ఫలిస్తా ఉన్నాడు. ఆయన పట్టుకున్నలా బంగారం అవుతా ఉంది. అయినా యజమానురాలు ఇక నీకేంటి, మన ఇద్దరం ఉందాము దా అన్నప్పుడు యోసేపు వస్త్రాన్ని వదిలి పారిపోయాడు. చూడండి
22వ వచనం, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించరి, వారు బాణములు వేసి అతన్ని హింసించరి. చూడండి 24వ వచనం, యాకోబు కొలుచు పరాక్రమశైలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైంది. ఇశ్రాయేలునకు బండయు మేపెడి వాడును ఆయన. నీవు ఫలించావు కాబట్టి దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తుంటాడు. దేవుడు ఏమంటానంటే, అందరూ నిన్ను హింసించారా, ఆయన నువ్వు ఇప్పుడు అందరికి బోవు పెడతావు. హల్లెలూయా. నీవు అన్ సీజన్ లో కూడా ఫలిస్తే దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడంటే, నీ కొమ్మలు నీ రెమ్మలట గోడ ఎక్కి పక్కన వాళ్ళకు కూడా ఫలాలు ఇస్తాయట. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అందరికి భోజనం పెడతావు. చూడండి ఏమంటున్నాడు, ఇశ్రాయేలునకు బండ, ఆశ్రమైన బండ, మేపడి వాడు ఆయనే, నీకు సహాయము చేయు నీ తండ్రి దీవెన, పైనుండి మింటి దీవెన, కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెన, స్తనముల దీవెన, గర్భముల దీవెన, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన, అన్ని దీవెనలతో. చూడండి 26, నీ తండ్రి దీవెనలు, నీ పూర్వీక దీవెనలు నీ చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలం. అవి యోసేపు తల మీదను అతని సహోదరుల నుండి వేరుపరచబడిన వాడి నడినెత్తి మీద. ఎన్ని దీవెనలు ఇస్తున్నాడు దేవుడు. అందరు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎక్కడ సముద్రంలో ఉన్న దీవెనలు కూడా ఇస్తాడు. దానికి కారణం ఏంటంటే, యోసేపు ఏమయ్యాడు, ఫలించాడు. ఫలించకపోతే ఏంటో చెప్పండి, శాపం. ఫలించకపోతే ఏంటి, ఫలిస్తే ఆశీర్వాదం. యోసేపు సీజన్ కలిగి ఉన్నాడా, అన్ సీజన్? చివరిలో ఏమంటున్నాడు చూడండి 26 చివరిలో, అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నెత్తి మీద ఉంటాయట. వేరుపరచబడిన వాడు అనండి అందరూ. ఎక్కడి నుంచి వేరుపరచబడాలా? సహోదరుల దగ్గర నుంచి. నువ్వు సపరేట్ గా ఉంటే, హల్లెలూయా, నీ ఫ్రెండ్స్ నుంచి నువ్వు సపరేట్ అయితే, నీ బ్రదర్స్ నుంచి నువ్వు సపరేట్ అయితే, అన్ సీజన్ లో కూడా ఆయనకి ఇష్టంగా నీవు ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, నీ నెత్తి మీద దీవెనలు పెడతా అంటున్నాడు దేవుడు. నీ నెత్తి మీద ఎన్ని బాణాలు వేసినా, ఎంత హింసించినా గాని నువ్వు వేరుగా ఉన్నావు కాబట్టి నీ నెత్తి మీద ఏం పెడతానంటాడు దేవుడు. అందరూ బాయిలో పడేస్తే వాడి నెత్తి మీద శని ఉందన్నదరా అన్నారు. ఎవరిని? యోసేపు. బానిసగా అమ్మివేస్తే ఏమన్నారు, వాడి నెత్తి మీద వాడు శనితోనే పుట్టిండ్రా అన్నారు. కానీ యేసయ్య ఏమంటుండో, ఎన్ని దీవెనలు, సముద్రం, అగాధం, జలం, స్తనములు, గర్భఫలం, ఏ దీవెన పడతా అన్ని దీవెనలు ఎక్కడ పెడతారట, యోసేపు నెత్తి. ఇక్కడ ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులందరినీ దీవిస్తాడు, కానీ అందరికంటే పెద్ద దీవెన యోసేపుకు ఉంటుంది. మీరు పదాలు లెక్క పెట్టినా గాని. ఎందుకు? సహోదరుల నుంచి వేరుపరచబడ్డాడు. హింస అన్ సీజన్ లో కూడా ఫలించారు. రండి దయచేసి తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. అందరు తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు నీవు అన్ సీజన్ లో ఫలించాలని కోరుకుంటున్నాడు. నువ్వు వాక్యంలో వేరు తనటానికి ఇష్టపడు. నీ జీవితంలో అణిచివేసే కలుపు మొక్కల్ని తీసివేయి. దేవుని కత్తరింపుకు సహకరించు. నీవు చనిపోయి ఆయనలో నిలిచి ఉండు. ఒకసారి యోసేపు లాగా నువ్వు ఉంటావా? అందరూ యోసేపు నెత్తి మీద శని ఉందన్నారు, కానీ యేసయ్య 100 రకాల దీవెనలు పెడుతున్నాడు యోసేపు మీద. ఎందుకంటే యోసేపు ఎవరెటు పోయినా గాని తన సహోదరుల నుంచి వేరుపరచబడ్డాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, ఫలించడానికి ఇష్టపడ్డాడు. 100 రకాల దీవెనలు దేవుడు ఏమంటున్నాడంటే నెత్తి మీద పెడతా అంటున్నాడు. అందరు బాణాలతో కొట్టారు, హింసించారు. అన్ సీజన్ ఆయన యోసేపు ఫలించడానికి వేరుగా ఉన్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, కలుపు మొక్కల్ని తీసివేశాడు. దేవుడు కత్తిరించినప్పుడు సహకరించాడు. తను నేర్చుకున్న వాక్య సత్యాలలో లోతుగా ఉన్నాడు.
దేవుడి ఫలాల కోసం వేచి ఉన్నాడు. ఆయన తగిన కాలమందు యోసేపుని ప్రధానమంత్రిగా చేశాడు. కొన్ని దేశాలకే భోజనం పెట్టాడు. దేవుని ఆశీర్వాదం అంటే అలా ఉంటుంది. కాబట్టి జనాలు నిన్ను ఏమన్నాగా నువ్వు పట్టించుకోకుండా నువ్వు వేరుపరచబడి, నువ్వు క్రిందికి వేరు తన్ని, వాక్యంలోకి వేరు తన్ని, నీలో కలుపు మొక్కలు తీసివేసి ఐహిక విచారాలు, ధనము, భోగము, పొలము కొనటము, ఎడ్లు, ఫంక్షన్స్, ఇవన్నీ తీసివేసి నేను వాక్యంలో ఉన్న మాటలే చెప్తున్నానండి. అంత మాత్రమే కాకుండా దేవుడు నిన్ను కత్తిరించినప్పుడు నువ్వు సహకరిస్తే, ఆయన కోసం వేచి ఉంటే నిన్ను యోసేపులాగా ఆశీర్వదిస్తాడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, నీ వాక్యాన్ని బట్టి మేము వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, యోసేపులాగా ఫలించే కొమ్మలాగా మేము ఉండటానికి నీ కృపను మాకు దయచేయండి. ఆ ఫలాలు నాయన గోడ ఎక్కి నాయన అవతల ఉన్న వారికి, నాయన అవతల ఉన్న దేశాలకు కూడా నాయన భోజనం పెట్టాయి. హింస అన్సీజన్ అయినప్పటికీ తండ్రి యోసేపు ఫలించాడు. ఎందుకంటే నాయన యోసేపు తల మీద, యోసేపు శిరస్సు మీద నాయన ఎన్నో రకాల దీవెనలు పెట్టావు నువ్వు. యోసేపు కూడా నాయన వేరుగా పరిశుద్ధంగా ఉన్నాడు. మేము కూడా ఆ విధంగా పరిశుద్ధంగా ఉండటాన్ని కృపను దయచేయండి. మాలో నీకు ఆయాసకరమైన కలుపు మొక్కలన్నిటిని తీసివేయండి నాయన. నీ వాక్యంలో నాటబడటాన్ని నీ కృపను దయచేయండి తండ్రి. ప్రభు నాయన, మేము క్రమశిక్షణకు నాయన విధేయత చూపించడానికి నీ కృపను దయచేయండి తండ్రి. మేము తండ్రి నీ యొక్క ఆశీర్వాదానికి నాయన, నీ సమయానికి నాయన మేము వేచి ఉండే కృపను దయచేయమని తండ్రి. ఇక్కడున్న ప్రతి నీ బిడ్డ తన నూరంతల సఫలత కలిగి ఉండటానికి, నూరంతల ఫలాలు ఫలించడానికి నీ కృపను దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.